నల్గొండ జిల్లాకు చెందిన పర్యావరణ కార్యకర్త సత్యనారాయణపై జరిగిన దాడి పట్ల మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్య నివారణ కోసం జలసాధన సమితి వ్యవస్థాపకుడిగా సత్యనారాయణ చేసిన పోరాటం అసామాన్యమని మంత్రి పేర్కొన్నారు. సమస్య తీవ్రతను తెలియజేయడానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సమక్షంలో ఫ్లోరోసిస్ బాధితులను పడుకోబెట్టి వినూత్నంగా నిరసన తెలిపిన ధీశాలి అని గుర్తు చేశారు. పంజాగుట్టలోని నిమ్స్లో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మంత్రి కొండా సురేఖ పరామర్శించి ధైర్యం చెప్పారు. సత్యనారాయణ స్ఫూర్తితో గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ రాఘవాపూర్ అనేటువంటి గ్రామంలో 70 ఎకరాల తన సొంత ల్యాండ్ లో అడవిని పెంచి ఈరోజు కోట్లాది పక్షులు, పశువులు, జంతువులు అందులో ఈరోజు జీవిస్తా ఉన్నాయి. చెట్లను పెంచడమే కాకుండా అందులో నుంచి ఒక చెట్టు సంబంధించిన ఒక కాయ గాని, ఒక గింజ గాని తినరు, ఒకరిని తిననీయరు, ఎవరిని రానివ్వరు. అక్కడ ఉన్న జీవరాశుల కోసం మాత్రమే అడవిని పెంచుతా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి 70 ఎకరాలు ఈ రోజు పెంచగలిగాడు అంటే అది ఒక మహాయుద్ధం అన్నట్టు. అది కుటుంబ సహకారం కూడా అందులో ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అరగజం కాడ గెట్టు కాడ పంచాయతీలు పెట్టుకొని ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కోని భూమిలో ఏమి కబ్జా పెడదామా అని చూసేటువంటి రోజులున్నాయి. ఇన్ని దెబ్బలు తిన్నా నేను బతికాను అంటే ఆయన ఇంతసేపు కూడా నాకు నా పశువులు బతికిచ్చాయి, నా పక్షులు బతికిచ్చాయి, శివుడు బతికిచ్చాడు, అందులో ఉన్న అమ్మవార్లు బతికిచ్చారు, నా చెట్లు బతికిచ్చాయి అనేటువంటి ఒక మాట ఆయన చెప్పడం అనేది నిజంగా కూడా ఆయనకు ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధము. ఎందుకు నేను ఇంత వివరంగా ఈ వీడియో చేస్తున్నాను అనంటే తల్లి పేరు మీద గాని, తండ్రి పేరు మీద గాని, మీ పుట్టినరోజు గాని, మీ పెళ్లి రోజు గాని ఏదో ఒక రోజు ఒక మొక్కను నాటండి. దీనికి ఉదాహరణగా సత్యనారాయణ గారిని తీసుకోవాలని ఒక వ్యక్తి 70 ఎకరాలు నిర్మించినప్పుడు మనం ఒక చెట్టు నాటలేమా? వారి అడవిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటూ రోజు చుట్టూ కూడా దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరి ఆ అడవిలోకి బయట వాళ్ళు ఎవరు కూడా రాకుండా చూసుకోవడానికి మనము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని వారికి మాట ఇవ్వడం జరిగింది.